హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అందులో పెట్టండి. నేను ఈ లైవ్లో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇంకా మార్నింగ్ 6కి అయితే లేసాను. నైట్ అయితే పెసర్లు అయితే నానపెట్టాను పెసరట్టు కోసము. అవైతే మిక్సీ పట్టేస్తున్నాను. మంచిగా అయితే నానాయి. అందులో కొద్దిగా ఉప్పు, అలానే జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం ఉంటే అయితే వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఒక్క వాయి పట్టుకున్నానులేండి, తక్కువగానే వేసాను. ఇంకా మళ్ళీ ఎక్కువగా ఎందుకు 2 రోజులకి 3 రోజులకి అన్నట్టు ఒక్క వాయి కరెక్ట్గా సరిపోయింది. ఒక 2 దోశలకేమో మిగిలింది అంతే. ఇంకా సామాన్లు కూడా అయితే సదురుతా ఉన్నానండి. ఇంకా ఫస్ట్ ఏదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నామంటే దోశ పోసేసరికి కొంచెం అన్నా బాగుంటుంది అనేసి ఇలా అయితే చేస్తున్నాను. అయితే రాత్రి మా ప్రణతికి దెబ్బ తగిలిందండి. అది ఎవరి వల్ల కాదు, నా వల్లే, నా కోపం వల్లే. అంటారు కదా, సామెత ఉంది కదా, ఏదో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేసి. నా కోపమే నాకు శత్రువు మా ప్రణతికి దెబ్బ తగిలేలా చేసిందండి. ఏదో ఒక విషయంలో అయితే ఇంకా ఏడుస్తూ ఉంది. అసలు మా ప్రణతికి సంబంధించిన విషయం కదా అది. ఆమె రావాలనేసి ఏడుస్తూ ఉంది. ఇంక అసలు పిచ్చి కోపం వచ్చింది. బెలకుండా అంతకుముందు సైలెంట్గా పిల్ల ఒక్కసారిగా ఇంకా కింద పడి ఏడుస్తూ ఉంది. అది నేను కావాలని అయితే కొట్టలేదు, సామాన్లు సదురుతా ఉన్నా. ఇంకా చేతిలో అయితే ఒక గిన్నె ఉన్నది. నేనంతే ఇంకా కోపం వచ్చినప్పుడు అలా కొట్టకుండా అది పక్కన కింద విసిరేస్తే అలా ఎన్ని సామాన్లు వేస్ట్ చేశాను, ఎన్ని గిన్నెలు సట్టపోయినాయో, అలానే బకెట్లు పోయినాయో, ఎన్నో పోయినాయి, చైర్లు ఇరిగిపోయినాయి. అదేదో పిల్లలు పడితే తట్టుకుంటారా, తట్టుకోలేరు కదా. అది అలానే అప్పట్లానే ఇంకా రోజు ఎట్లా వేస్తానో పిల్లలను కొట్టకుండా డైరెక్ట్గా కిందేసానండి. మా ఫ్రెండ్ పక్కన ఉన్నది, అది కరెక్ట్గా కన్ను కింద అయితే ఇక్కడ కొంచెం తగిలి అసలు కరెక్ట్గా ఒక 5 నిమిషాలకి లడ్డు వాసిందబ్బా. ఇంకా భలే ఏడ్చిందా, చాలాసేపు అయితే ఏడ్చింది. ఇంకా అప్పుడు దగ్గరికి అయితే తీసుకున్నాను. కావాల్సి అలా కొట్టారంటే మా హస్బెండ్ తెలిసిందంటే మామూలు కొట్టడు అసలు. అయినా అలా ఎందుకు కొడతానులేండి, నేను కూడా ఆ కోపంలో అట్లా జరిగిపోయింది. బ్లడ్ అయితే రాలేదు కానీ బ్లడ్ క్లాట్ అయినట్లు ఇదో లేత గ్రీన్లో పసుపు కలర్లో ఒకలాగా వస్తుంది కదా, అలాగైతే అండి. నెక్స్ట్ డేకి కంటి పైన అంతా స్ప్రెడ్ అయింది. మా హస్బెండ్ నైట్ ఎప్పుడు చూసిండో ఏమో, నైట్ నిద్రలోనే అమ్మి కన్నుకి ఏమైందని అడిగిండు. ఏం కాలేదులే, సెలవు తగిలింది అనేసి చెప్పిన. ఇంకా అప్పుడే అడుగుతున్నాడు, నువ్వు కొట్టినవా తగిలింది అనేసి. నేను ఏం కొట్టలేదు, కావాల్సి అది అలా తగిలిందంటే నువ్వే కొట్టింటావు అన్నాడు. నేను కొట్టలేదా, ఎందుకు కొడతాను అనేసి అయితే చెప్పిన. అలా అనుకోకుండా అలా అయితే జరిగిందండి. అసలు ఈ మధ్యకాలంలో మా ప్రణతిని అస్సలు కొట్టలేదు. ఎప్పుడో చిన్నప్పుడైతే ఇంకా అన్నం తినక అన్నం కోసం కొట్టాను తప్పించి మామూలుగా అయితే అసలు కొట్టను. చిన్నపిల్లలను కొట్టాలి, అప్పుడప్పుడు భయం చెప్పాలి, కానీ ఇంతలా కొడితే అసలు తట్టుకుంటారా? అసలు మనం ఒక పేరెంట్ లెక్క అయితే వాళ్ళని అసలు కొట్టరు. నేను ఎప్పుడు కొట్టను. ఇంకా ఇప్పుడు మంచిగానే తింటుంది, అంతా బాగానే ఉంది. చెప్పినా కూడా వింటుంది. ఒక్కొక్కసారి ఇంకా మొండి గట్టం లాగండి, మొండి ఆ సెకండ్ గట్ట మొండి అయిపోతుంది. నాకు ఆ సెకండ్కి అలా కోపం వస్తుంది. ఇంకా అట్లా అయితే జరిగింది. ఇంకా అసలు ఆవేశం కూడా మనిషికి అసలు మంచిది కాదండి. ఆవేశంలో కూడా కొందరు ప్రాణాలు తీసుకునే రకమైతే ఉంటారు. ఆ సెకండ్కి అలా ఆవేశం అనిపిస్తుంది, నేను ఈ సెకండ్కి ఇలా ఇది చేసుకుంటాను అది అనేసి ఆ సెకండ్లో అలా అనిపిస్తుంది. ఇంకా ఆ సెకండ్లో ఆవేశంలో ఏదో ఒకటి చేసుకుంటారు అవుతుంది. మనం కూర్చొని నిదానంగా ఆలోచించుకోవాలి. అసలు కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నా కోపము. అయినా కూడా నాకు ఎందుకో ఇంత కోపము. ఎవరి మీద అరుస్తా, ఎవరిని అరుస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? నా పిల్లలు కాబట్టి నేను అరుస్తూ ఉంటాను. మొన్నటి వరకు మా అమ్మ ఉన్నది, మా అమ్మ మీద అరిచిన. ఎందుకో చిన్న దానికే అసలు కోపం వస్తుంది, అసలు అర్థం కాదు నాకు. ఇంకైతే చాలా ఏడ్చింది. ఇంక అప్పుడు దగ్గరికి తీసుకున్నానండి. ఇంకాసేపటికి ఇదంతా బాగానే ఉంది. అప్పుడు అనిపించింది అమ్మాయ అనేసి, అబ్బా ఎందుకు కొట్టాను అసలు అన్న అనేసి ఎంతసేపు గుంజుకున్నాను. అబ్బా కట్టుకున్నా బాగుండు అనేసి. అయినా నేను కావాల్సి ఏం కొట్టింది కాదు కదా. ఇంక అట్లా పక్కన ఇసిరేం పోయి ఆడ ఉంది. ఇంక మా ప్రాంతికి అట్లయితే తగిలింది. మరి అంత డేంజర్ అయితే ఏం కాదులేండి, ఇప్పుడైతే బాగుంది. అంతేనబ్బా, కోపము అసలు ఆవేశం మనుషులకు అసలు మంచిది కానే కాదు. ఆ సెకండ్లో అట్లా మనుషుల్ని వేధిస్తుంది, చచ్చే దారికి కూడా అయితే తీసుకెళ్తుంది ఈ ఆవేశాలు.
ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే చేశానండి. ఇంకా సుడిచాను, మాపైతే పెట్టేశాను. ఇంకా పూజ అయితే చేయలేదండి. ఇంకా 2 డేస్ తర్వాత అయితే చేస్తాను. ఇంకా మా హస్బెండ్ బాక్స్ అయితే కావాలనేసి అయితే అడిగిండు. ఇంకో పక్క కర్రీ పెట్టాను, ఒక పక్క అన్నం కూడా పెట్టాను. మునక్కాయలు ఉన్నవి, లడ్డు మునక్కాయలు. అవి కాసేపు ఆయిల్లో కొంచెంసేపు ఉడికిస్తే త్వరగా అయితే ఉడుకుతాయి. ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ స్వీట్ కార్న్ కూడా అయితే ఉడికించానండి. ఇంకా రోజు ఈ డ్రై ఫ్రూట్స్, లడ్డూలు, కారాలు అవి తింటున్నారు. అందుకే ఒక రోజు ఇట్లా స్వీట్ కార్న్ కూడా అయితే పెడుతుంటాను. ఇంక పెట్టేసి ఇంక వాటర్ బాటిల్స్ కూడా అయితే నింపేశాను. ఇంక ఈ గ్యాప్లో కర్రీ కూడా అయితే అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ని కూడా రేపి స్నానం అయితే చేయించాను. పెసరట్టు కదా, మా వారికి పెసరట్టులో ఒక కంపల్సరీ అయితే ఉప్మా అయితే ఉండాలి. నాకేమో పక్క టైం అవుతుంది. పిల్లలకి ఇద్దరు స్నానం చేపియాలి, జల్లు వేయాలి. మా ఫ్రెండ్కి మా వాడికంటే ఏం లేదండి. ఇంకా మా డూడు నాకు కంపల్సరీ పెసరట్లు ఉప్మా కావాల్సిందే అన్నాడు. పెసరట్టుకి మాకు ఉప్మా ఉంటేనే నచ్చుద్దండి. నాకు కూడా ప్లెయిన్ పెసరట్టు నేను కూడా అంత ఇష్టంగా అయితే తినలేను. కొద్దిగా మళ్ళీకి ఒక దోశకి నాకు ఒక దోశకి చేయమన్నాను. మళ్ళీ అది మిగిలితే ఎవరు తింటారు? మళ్ళీ మధ్యాహ్నం అన్నం అనుకుంటాం. ఈ సర్ది ఒక తింటారు. మళ్ళీ సర్దిదని కాదులే, అసలు ఉప్పని మామూలుగా ఎక్కదు మాకు. మా వాడు వచ్చేసి నాకు మామూలు దోశ వచ్చు, టెడ్డిపేరు దోశ అంటాడు. కాసేపు ఆలోచించిన టెడ్డిపేరు దోశ అట్టబ్బా అనేసి ఇలా గుర్తొచ్చింది. ఇంకా వేసి అయితే ఇచ్చాను, తిన్నారు. ఈరోజు నేను వదిలిపెట్టడానికి అయితే పోలేదు, మా హస్బెండే వెళ్ళారు. మా వాళ్ళు మీ ఇచ్చిన దోశ నేను ఒక దోశ వేసుకొని ఇంకా అదే అయితే తినేసాను. ఒక దోశ తిన్నాను. మా వాడు కొద్దిగా ఇచ్చిండు. మా వాడు మా ప్లేట్తో ఆల్మోస్ట్ వాళ్ళ ప్లేట్లలో తింటా ఉంటానండి. మళ్ళీ ప్లేట్ అయితే నేనైతే నేను ఇంకా స్నానం చేయలేదనేసి వెళ్ళలేదు. ఇంకా మా హస్బెండే తీసుకెళ్లారు. ఇంకా మా హస్బెండ్ కూడా అయితే పిల్లలు వదిలిపెట్టి ఇంకెమ్మట అయితే వెళ్తా ఉన్నారు. అసలు అయితే ఖాళీనే లేదు. ఎప్పుడు పొద్దున్న 9:30 పోతున్నాడు, నైట్ 2కు 3కు 12కు అట్లా వస్తున్నాడు. అసలు మనిషికి గ్యాపే లేదు, అసలు దొరకటం లేదు. ఇంకా ఇద్దరికంట ఇంకా కొంచెం అన్నం ఎక్కువగానే పెట్టాను. బాక్స్లో కర్రీ కూడా అయితే ఎక్కువగానే వేసానండి. కొంచెం పచ్చడి కూడా అయితే వేసాను. అలానే స్నాక్స్ ఇంకా తినడానికి అంటే చెప్పాను కదా, ఎప్పుడో పొద్దున వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తాడనేసి స్నాక్స్ తినడానికి కూడా ఉండదు. అందుకే చిక్కీలు కూడా అయితే బాక్స్కి అయితే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ కూడా సైడ్కి అయితే వెళ్తున్నారు. ఈరోజు అక్క వాళ్ళ పాపది బర్త్డే అయితే ఉంది. కొంచెం గులాబ్ జామ్ చేద్దాం రా అనేసి అయితే అడిగింది. అక్క కొంచెం కోల్డ్ ఇదంతా ఉందంటే చేయలేదనేసి, లేట్ అవుతుంది కదా ఒక పర్సన్ చేయాలంటే. అదిగా గులాబ్ జాములు రోల్స్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది. ఇంటి పక్కనే జస్ట్ పక్కనే ఇంకా వెళ్ళి అయితే జామున్ అయితే చేసిచ్చాను, ఒక 2 ప్యాకెట్స్. ఇంకా మధ్యాహ్నం అయితే మా ఫ్రెండ్కి బాక్స్ ఇచ్చి మా వాడిని అయితే తీసుకొని వచ్చానండి. బాగా కూర్చో, పడతావు కూర్చి మీ నుంచి. ఇంకా మా వాడైతే పడుకున్నాడు, చాలాసేపు ఆడుకున్నాడు. నేను బెడ్రూమ్లో వీడియోస్ ఎడిట్ చేసుకుంటా ఉన్నా. సరే ఆడుతుండే కదా అనేసి సైలెంట్గా ఉన్నా. ఆ కబోర్డు తీసి నేను ఊరే అని పిలుస్తున్నా కూడా అట్టనే తిరుగున్నాడు. సరే అదనేసి పోయి చూసరికి చేతులు నిండా లిప్ బామ్ స్ట్రాబెర్రీ ఉంటుంది 20 రూపీస్ది. నేను అది మాత్రమే యూజ్ చేస్తాను. అది తీసుకొని పెదాల ఊసి ఉన్నదంతా చేతిలో ఊసిండు. అసలు గలీజ్ అయింది, జిడ్డు అసలు అది పోదు. ఇంకా లిక్విడ్ వేసి కడిగితే కానీ 1-4 సార్లు అయితే పోలే. ఇంకా అరిచేసరికి కొంచెం చిన్నగా అయితే కొట్టానులేండి. ఇంకా పడుకున్నాడు. టైం అయితే 3 అయింది. ఇంకా మా ఫ్రెండ్ 3:30కి అయితే తీసుకురావాలి. నేనైతే హెల్తీగా ఇంకా ఒక రాగి లడ్డు అయితే తీసుకున్నా. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్, అలానే ఓట్స్, రాగులు వేసి అయితే చేశానండి. డైలీ ఒకటైతే తీసుకుంటాను. మా వల్ల అయితే ఇది తింటాం లేదు, వాళ్ళు చిక్కీ తింటారు, నేనైతే తింటాను. చిక్కీ కూడా హెల్తీగా పల్లీలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులతో కలిపి అయితే చేశాను. ఇంత హెల్తీ చేస్తే వాళ్ళు ఎందుకు తింటారు? ఇంత హెల్తీ తింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి? పిల్లలైనా అంతే, ఎంతో కష్టంతో పిల్లలు తింటారనేసి నేను ఇష్టంతో ఒకటైపోయి ఒకటి ఇంట్లోనే రెడీ చేస్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కటి తింటారు, ఒక్కొక్కటి తింటారు. మా ఫ్రెండ్ అన్న భయం చెప్తే తింటుంది, కానీ భయపడి వీడు అసలు తిండు. నాకొద్దు, నాకు బ్యాడ్ ఫుడ్డే కావాలి, నాకు గుడ్ ఫుడ్ వద్దు అంటాడు. మా ఫ్రెండ్కి మాత్రం నచ్చ చెప్తే నాకు గుడ్ ఫుడ్డే కావాలి, బ్యాడ్ ఫుడ్ వద్దనేసి అయితే చెప్తుంది. అది మగ పిల్లడికి ఆడపిల్లడికి తేడా. మా వాడిగా కురుకువేలు ఇవన్నీ వాడతాడు. ఈ మధ్య తక్కువ వెళ్ళండి, చాలా తగ్గించాను, ఇంకా పూర్తిగా తగ్గించాలి. ఇందాక ఫాస్ట్గా పెద్ద వాన పడింది. నేనే రూమ్లో ఎడిట్ చేసుకుంటాడు. మా వాడు చెమ్మ వర్షం పడుతుంది అని వచ్చి వాడు కొన్ని బట్టలు తీసిన, నేను కొన్ని బట్టలు తీసిన. పడ్డ 5 నిమిషాలకి మళ్ళీ పెద్దగా మళ్ళీ ఎండ వచ్చింది, పెద్దగా అది పొడిచేదానిలాగా అట్లా ఉంటుంది. ఇంకొక బాగుంటే ఆగి మా ఫ్రెండ్ తినైతే తీసుకురావాలబ్బా.
మా ఫ్రెండ్ అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి. వస్తా గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. మావాడు ఎలానో పడుకున్నాడు కదా, ఆయనకు వాటితో లేచిపోయాలంటే ఒక బొమ్మలు కావాలని ఒక్కటే ఏడుస్తాడు. వాడితోటి సగం సరిపోతుంది. అందుకే మా ఫ్రెండ్ వస్తా అయితే తీసుకొచ్చాను. 3D ఇంకా ధన్వి ఫ్రమ్ రామేశ్వరి ఎంకే రెడ్డి అనేది పెట్టాను. ఇంకా పిల్లలను రెడీ చేసి ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ ఇంకా అలా జడేసుకొని ఇంకా వెళ్ళానండి. వర్షం అయితే పడుతుంది. కేక్ కటింగ్ అయితే చాలా త్వరగానే స్టార్ట్ చేశారు. 6:30కి అక్క ఇంకా కాల్ చేసి రమ్మన్నది. అంటే ఆ పాప వచ్చేసి అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్కువగా నైట్ డ్రెస్లు టీ-షర్ట్స్ వేసి అసలు ఫ్రాక్సే వేసుకోవటం లేదంటే అండి. అసలు ఫ్రాక్స్ ఇన్ని ఉన్నా కూడా కొన్ని కూడా అయితే వేస్ట్ చేసింది పాపం, వేసుకోలేదు. ఇంకా డ్రెస్ ఎలానో వేసుకున్నదంట నచ్చ చెప్పి చేతులు కొంచెం చాక్లెట్ పెట్టి ఇంకా అందుకే కొంచెం త్వరగానే కంప్లీట్ చేశారు. అయినా పైగా వర్షం పడుతుంది కదా, ఇంకా సింపుల్గా అలా అయితే చేశారు అప్పటికప్పుడు అనుకొని. కేక్ కూడా 3 kgs అయితే తెచ్చారు, కానీ అనుకున్నంత జనం అయితే రాలేదు, చాలామంది మిస్ అయ్యారు. అది కాక కొంచెం ముందే చేశారు. ఆ యొక్క వాళ్ళకు కూడా అయితే అందరికీ ఇంకా పెట్టిచ్చిచ్చిందబ్బా. ఇంకా మాకు అదే సరిపోయింది. గులాబ్ జాము, పఫ్, అలానే చాక్లెట్స్, కేకు అవే సరిపోయినాయి అందరికీ. నాతో పాటు అక్క ఉంటుందని చెప్పారు కదా, ఆ అక్కకు కూడా అయితే ఇచ్చింది. తెలుగు ఇప్పుడు బర్త్డే జరిగింది కూడా తెలుగు వాళ్ళే. నేను మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ కదా. ఆ అక్క చెప్తే ఆయన చాలా సెన్సిటివ్, పిల్లలకి అసలు చిన్నప్పటి నుంచి బిస్కెట్స్ కానీ అసలు ఏమి అసలు అలవాట్లు ఇవ్వంట. కేకు వన్స్ వాళ్ళకి పెట్టారంటే ఇంకా దగ్గు జలుబు వచ్చేసింది, అసలు తగ్గటం లేదు. ఇంకా అన్న వద్దని చెప్పిండంట. నాకైతే నాకు అన్నీ ఇచ్చి పంపించింది, కేక్ అలానే పఫ్స్. కేక్ ఇస్తా అన్నది కానీ ఇంక నేనే వద్దన్నాక ముందే వాళ్ళకు బాగాలేదులే, ఇంక మళ్ళీ ఏమన్నా అయితే ఎందుకులే మళ్ళీ ఇప్పుడు ముందే అసలు వెదర్ బాగాలేదు, ఇంకా కాస్త చలిగా ఉంది కదా, వాళ్ళకైతే తింటే పట్టవలే వద్దులేక అనేసి చెప్పి వాడిని పఫ్స్ మాత్రం తీసుకెళ్ళా. పఫ్స్, చాక్లెట్స్ అవి కొంచెం కారం ఉన్నాయండి. ఆయన చెప్పడమే స్పైసీగా చాలా తగ్గించని చెప్పాడంట. అయినప్పటికీ కూడా పఫ్స్ చాలా కారం ఉన్నాయి, పెద్దోళ్ళే తినలేకపోయినారు. నాకు వద్దని చెప్తే మళ్ళీ నాకు ఒకటి ఇంటికి ఇచ్చి పంపించింది. ఇంకా ఆయక్క ఒకటి తిన్నది, ఆయన వద్దన్నాడు. ఇంకా పిల్లలు కూడా అవి తినలేరు కదా, కారం ఉన్నాయి, వాళ్ళకి అలవాట్లేదనేసి అక్క వాళ్ళకు సెక్యూరిటీ ఉంటాడు ఒక అతను. నాది ఒకటి కలిపి ఆ అక్క వాళ్ళకి ఇచ్చిన 3 మొత్తం 4 కలిపి ఆ సెక్యూరిటీ వాళ్ళకైతే ఇచ్చామండి. వాళ్ళే తింటారు, ఎందుకు ఊరికే వేస్ట్ చేయటం, మళ్ళీ ఫ్రీ టైం అయితే తినర్లే అనేసి ఒక 8 లోపే అయితే ఇచ్చేసాను వాళ్ళకి. ఇంకా ఇంటికైతే వచ్చానండి. ఇంకా మా హస్బెండ్ కాల్ చేసి ఒక 8:30కో ఆ టైంలోనూ ఇంకా నైట్ వర్క్ చేపిస్తున్నారంట. అన్నం వండు, ఎవరొకళ్ళు వచ్చి తీసుకెళ్తారు అనేసి అయితే చెప్పిండు. అక్కడ దొరకదంట. ఇంకా వీళ్ళు 10:30 అరౌండ్ ఎంతో అవుతుందండి, చాలా అవుతుంది, 2 అటు వరకు చేస్తుంటారు. ఇంకా త్వరగా వండాలంటే ఏముంది, ఇంకా అన్నం పప్పు, వాళ్ళు తినేది కూడా ఎక్కువగా పప్పేలేండి. ఫ్రైస్ తింటారు కానీ ఈ ఫ్రైలు చేయాలన్నా చాలా లేడుతుంది. దొండకాయ ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా 8 మంది కంటే చాలా పడుతుంది. అంత పెద్ద బాండీలు కూడా నా దగ్గర లేవు. కేజీ బాండీ ఉంది, కేజీ ఏం సరిపోతాయి ఫ్రైలు. వాళ్ళు కొంచెం వర్క్ బాగానే తింటారు, వర్కర్స్ కదండి, కష్టపడే వాళ్ళు కదా, కష్టపడట్టే తింటారు, ఎక్కువగా పప్పే తింటారు. అందుకే మిరపకాయలు లేకుంటే వెళ్ళేసి మిరపకాయలు తీసుకొని, టమోటాలు తీసుకొని ఒక 2 కేజీలు, మళ్ళీ ఈ మధ్య పెరిగినాయి 20 రూపాయలు ఎంత మా సైడ్ అయితే, మన వరకు 15, 17 అట్లా ఉన్నాయి. ఇంకా తీసుకొని వచ్చి ఒక పక్క ఇదిగోండి, ఒక దాంట్లో అయితే అన్నం అయితే పెట్టేశాను. అలానే పప్పు కూడా అయితే పెట్టాను, గట్టి పప్పు. ఇంకో దాంట్లో ఆవకాయ, ఒక దాంట్లో మేము మునక్కాయ చేశాను కదా, ఇంకా అది ఎందుకు ఊరిక వేస్ట్ చేయడం అనేసి వాళ్ళకైతే పెట్టానండి. టైం అయితే 10 అయింది. అటుడు ఇంకా రాలే, వర్షం పడుతుంది, మరి ర్యాపిడో బుక్ చేసి పంపించమంటారు. మా వర్కర్లను ఎవరన్నా పంపిస్తాడో తెలీదు. 10 కిలోమీటర్స్ అంట. వర్షం లేకుంటే ఎవరొకరిని పంపించినా వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. ఒక పక్క వర్షము, ఆడేమో ఫుడ్ దొరకటం లేదంట. చాలా మంత్స్ అయిందిలే నేను వండక, ఈ మధ్యకాలంలో వండలా. లాస్ట్ ఇయర్ ఏమో వండా, ఈ మధ్య నైట్ వర్క్ చేపిస్తున్నాడు కానీ దొరకతుండడం బట్టి మా 2 days స్నాక్స్ అనేసి ఇలా ఫుడ్ పెట్టిస్తున్నాడు. ఈరోజు అక్కడ దొరకకనే నన్ను అడిగిండు వండగలవా అనేసి. ఇంకా అలవాటే కదా వండగలక, ఈ ఆడిపోతారు, మనం ముందే డబ్బుని సేవ్ చేసేవాళ్ళం. వాళ్ళకి ఎలా 100 మంది పెట్టాలంటే 1000, 1500 ఈజీగా అవుతాయి. ఇంట్లో ఏముంది, ఒక 3 కేజీలు బియ్యం,
ఒక హాఫ్ కేజీ కందిపప్పు అయితే ఈజీగా అయిపోతుంది, ఖర్చు తగ్గిద్ది, హైజీన్గా ఉంటుంది. ముందు ఆడ తినేవాడు. మా ఓడేమో ఇంకా నిద్రపోలేదండి, అట్లా ఆడుతూ ఉన్నాడు. నేను పడుకుంటే ఆయన పడుకుంటాడంట. ఇందాక పప్పు తెచ్చి ఫ్యాన్ దగ్గర చాలా అరుగుతుంటే గంట అంటే దాని కుక్కర్ పైన నిండి వచ్చింది, తిప్పుతున్నాడు, చేయగలిద్ది. ఇట్రా చూద్దామా, వేయాలి ఇట్రా. ఎర్రగైంది, అబ్బో ఎర్రగైంది రోయ్, ఇది ఎర్రగైంది నా కొడుక్కి. అది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా అయితే తుడిచేసుకున్నానండి నీట్గా. ఇంకా సామాన్లు కూడా అయితే కడిగాను. ఇంకా కిచెన్ మాత్రం నీట్గా ఉంది. ఇంక సామాన్లు కూడా కడిగేసా. ఇంకా వస్తే ఎవరికన్నా ఒక బాక్స్ ఇచ్చి నేను కూడా పడుకుని అబ్బా. పడుకోసట్లేదు, ఇంకా 11 ఎట్లయినా అవుతుంది. లేమో అంత బాధపడి తప్పుతుందో లేదో చూద్దాం. సన్నగా పడుతుంది, ఈ మధ్యలో లేదు, ఇవాళ ఈరోజే పడుతుంది. ఎట్లా చేస్తాడు మా డోడు మరి. వండి పెట్టన్నాడు, వస్తే ఇంటికి వచ్చినాకైనా తింటాం. మరి ఎక్కువ లేట్ అవుట్ ఎక్కువ చేస్తారు, 12, 2 అట్ట వరకు చేస్తే ఇంకా తీసుకుంటాడు. లేదు 1 గంట అటు ఇటు అయితే ఇంకా ఇంటికి వచ్చాక వాళ్ళ రూమ్ తీసుకుని అయితే తిట్టరు. వాళ్ళు వచ్చి మళ్ళీ పెట్టుకోవడం అంటే చాలా కష్టం కదా పాపం. అయినా వాళ్ళు మాత్రం గ్రేట్ అబ్బా, వస్తారు 10 గంటలకు వండుకుంటారు, తింటారు. అంటే ఆడ 6 గంటలకే బయలుదేరుతారు, బట్ ఈ ట్రాఫిక్ వల్లే లేట్. వాళ్ళు చేసేదేం తక్కువే పని, ఏమో జామ్ ఉంది కదా, ట్రాఫిక్ జామ్. అది నైట్ వర్క్ అని పేరుకే తప్పించి వర్క్ మొత్తం చాలా తక్కువగానే చేస్తారండి. అంటే పగలు చేసి అలసిపోతారు. అంటే కొన్ని సైట్స్ అయితే పగులలో ఉండవు, అది ఓన్లీ నైట్ మాత్రమే చేయాలి. నైట్ చేయించినప్పుడు లాభమే ఉండదు. కానీ వాళ్ళకి ఇంకా ఓటీసు డబ్బులు ఇవ్వాలి, వర్క్ నిద్రమంపులు ఇంకా ఆడికి చేసేది ఇంకా చేయాలి కాబట్టి తప్పదు. వాళ్ళకేమో ఇంకా హ్యాండ్ ఓవర్ అయితే చేయాలి కదా. ఓన్లీ సాటర్డే